ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 19వ వచనం చూసుకున్నట్లయితే, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీద సాక్షులుగా పిలుచుచున్నాను. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ యొక్క గ్రంథం అనే దాన్ని రాసి ఉంచి మన కోసం భద్రపరిచారు. ఎందుకనంటే మనకి ఏది చేస్తే ఆశీర్వదించబడతామో, దేవుడి చేత ప్రేమించబడతామో, దేవుడు మనకి తోడుగా ఉంటారు, ఏది చేస్తే దేవుడు నుండి మనము శాపాల్ని కొందెచ్చుకుంటాము, ఎంత తీవ్రంగా ఉంటుంది ఆ యొక్క కోపాగ్ని అనేది, నశించిపోవడం అనేది ఎంత దుర్ఘటంగా ఉంటుందా అని చెప్పి దేవుడు మనకి ప్రతిదీ అన్ని సూటిగా రాసి ఉంచారు మన కోసమే. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను నడిపించేటువంటి క్రమంలో వారు మోషే చనిపోయిన తర్వాత ఇంకా తీవ్రంగా నశించిపోతారని చెప్పి దేవుడికి బాగా తెలుసు. దేవుడు అందుకోసమే మోషే బతికి ఉన్నప్పుడే చాలామంది తిరుగుబాటు చేస్తూ దేవుడిని సనిగేటువంటి వారుగా ఉంటున్నారు. దానికి పర్యవసానంగా దేవుడు కోపాగ్ని కూడా చూస్తారు. భూమి కొంతమంది 1/3 ఆఫ్ పీపుల్ని మింగివేసినట్టు మనం చూస్తాము. ఆయన కోపాగ్నిని రుచి చూశారు, ప్రేమని రుచి చూశారు, ఆయన తోడుని రుచి చూశారు, ఆయన మహిమ మేఘము, చల్లటి గాలి, వెచ్చటి గాలిని వాళ్ళు రుచి చూశారు. ఆయన ఎట్లాగ పోషిస్తారని చెప్పి అన్ని రుచి చూసి కూడా వీళ్ళు తిరుగుబాటు చేస్తారు అని చెప్పి వారికి తెలుసు, దేవుడికి తెలుసు. మరలా వీరు వెనక్కి వెళ్ళిపోతారు, తప్పిపోతారు, వినరు అని చెప్పి తెలుసు. అందుకోసమే దేవుడు ప్రతిదీ, నీవు కూడా నీ యొక్క లైఫ్లో నీవు ఎప్పుడు తప్పిపోతావు, ఎప్పుడు కరెక్ట్గా ఉంటావు, ఎప్పుడు దాకా నీ భక్తి కదల్చబడకుండా ఉంటుంది, ఎప్పుడు నీవు తప్పిపోతావు, గివప్ ఇస్తావు అని చెప్పి దేవుడికి ప్రతిదీ తెలుసు. కానీ దేవుడు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని అంతటినీ నా కోసమే రచించి ఉంచారు. ఎందుకనంటే నీకు పడిపోయే స్థితిలో నువ్వు ఎట్లాగ జాగ్రత్త తీసుకోవాలి, ఎట్లాగ అపవాదిని పోరాడాలి, ఎట్లాగ నువ్వు దీవించబడడానికి, దేవుడి చేత ప్రేమించబడడానికి ఎట్లాగ నీ యొక్క జీవితాన్ని జీవించాలి అని చెప్పి ప్రతి యొక్క బైబిల్ గ్రంథంలో రచించి ఉంచారు. కానీ ఒకానొక దినము బైబిల్ చదివిన వారు, విశ్వాసంలో బలంగా ఉన్నవారు, లేకపోతే అన్యులు అందరూ పడిపోయేటువంటి దినములు రాబోతున్నాయని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకనంటే ఈ ఎండ్ టైమ్స్లో మనము ప్రతిదీ మనం చూస్తున్నాము. మొదటిది ఏంటంటే సైన్స్ ఆఫ్ ద లాస్ట్ డేస్ అని చెప్పి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో వార్స్, ఎర్త్క్వేక్స్, డిసీజెస్, మోసపరచడము, ఫాల్స్ ప్రాఫిట్స్, ఫాల్స్ క్రైస్ట్, బిలీవర్స్ని చంపేయడము అని చెప్పి ఇవన్నీ సైన్స్ అనేవి ఇక్కడ మనకు వినిపించకపోవచ్చు. కానీ నార్త్ సైడ్ కానీ ఇంకా మూల ప్రాంతాల్లో క్రైస్తవులు బైబిల్ గ్రంథం ఎక్కడైతే కనిపిస్తుందో ఆ ఇంట్లో వాళ్ళని చంపేయమని చెప్పి ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు, చెట్లో కట్టి చంపించేస్తున్నారు. అట్లాగా ఈ యొక్క మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్న ప్రతి ఒక్క సైన్స్ మనం చూస్తున్నాము. అదేవిధంగా సెకండ్ సైన్ ఏంటంటే మత్తయి సువార్త 24:14లో సువార్త అనేది ప్రపంచ వ్యాప్తంగా గాస్పెల్ అనేది షేర్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే పర్సిక్యూషన్ జరుగుతున్నటువంటి సమయంలోనే క్రైస్తవుని చంపేస్తున్నారని చెప్పి ఆ యొక్క వార్త ద్వారా కానీ, సువార్త ద్వారా కానీ ఈ యొక్క సువార్త అనేది లోక వ్యాప్తంగా ప్రచురించబడుతుంది. ఆ యొక్క సైన్ కూడా మనం చూస్తున్నాము. ఎందుకనంటే ఇక్కడ ఈ యొక్క ప్రస్తుత కాలంలో ఎక్కువ క్రైస్తవులు, ఎక్కువ ఉజ్జీవ సభలు, ఎక్కువ యవ్వనస్తులు కానీ, వృద్ధులు కానీ, మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ కానీ అందరూ దేవుడి వైపు తిప్పబడుతున్నారు. అదేవిధంగా మూడోది మనం చూసుకున్నట్లయితే 1 యోహాను 2:18 మనం చూసుకున్నట్లయితే అంత్యక్రైస్తు. ఇప్పుడు చాలామంది పాస్టర్స్ అని చెప్పుకుంటూ నేను ప్రాఫెసీ చెప్తానని చెప్పి వాళ్ళు అట్టి విధంగా ఆకర్షించుకుంటున్నారు మనుషుల్ని. నిజమైనటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళు కూడా అపవాది వారికి గుడ్డితనం కలుగజేసి, ఆత్మీయ గుడ్డితనము
వారిని ఆకర్షించుకోవాలని చెప్పి గర్జించు సింహం వలె అపవాది ఎవరి విశ్వాసంని తొలగిద్దాము, ఎవరిని పడవేద్దామని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. పాస్టర్స్ రూపంలో కానీ, సువార్థికుల రూపంలో కానీ, క్రైస్తవులు అనే రూపంలో కానీ అపవాది నా పక్కన పొంచి ఉన్నాడు. అందుకోసమే దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ఏంటంటే, ప్రతి దాన్ని మీరు పరీక్షించి తెలుసుకోవాలి, ప్రతిదీ వాక్యం అనే వెలుగులో మీరు చూచి తెలుసుకోవాలని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. అదేవిధంగా 4వది ఏంటంటే గ్రేట్ ట్రిబులేషన్, అంటే శ్రమకాలం అనేది రాబోతుంది. నెక్స్ట్ ఏంటంటే శ్రమకాలమే. ఇప్పుడు దేవుడు ఈ దినం ఈ ఒక్క వాక్యం ద్వారా నిన్ను ఎందుకు మాట్లాడుతున్నారంటే, జీవము మరణము ఆశీర్వాదము సమస్తము నీ ఎదుట ఉంచాను, ఆకాశము భూమి నీకు సాక్ష్యం అనేది పలుకుబోతున్నాయి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకనంటే ఎండ్ టైమ్స్ సైన్స్ అన్నీ జరుగుతున్నాయి, గాస్పెల్ అనేది వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అవుతుంది. అదేవిధంగా అంత్యక్రైస్తు కూడా మనము అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాము. 4th వన్ ఏంటంటే గ్రేట్ ట్రిబులేషన్, అంటే సఫరింగ్ సీజన్ రాబోతుంది, శ్రమల దినములు రాబోతున్నాయి. ఏంటంటే విశ్వాసులు సైతం పడవేయబడేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి, శ్రమలు రాబోతున్నాయి, కరువు రాబోతున్నాయి, వ్యాధులు వ్యాపించబోతున్నాయని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. మనము ఈ యొక్క 4th స్టేజ్లో ఉన్నాము. దీని తర్వాత ఏంటంటే సెకండ్ కమింగ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. తర్వాత ఈ యొక్క శ్రమల కాలం తర్వాత దేవుడు సమీపంగా ఉన్నాడు, మధ్యాకాశంలో రెడీగా ఉన్నాడు, ఎప్పుడు వద్దామని చెప్పి తలుపు దగ్గర నిలిచి ఉన్నాడు. ఎప్పుడు లోపలికి వద్దాము, ఎప్పుడు నా యొక్క నామం పేరిట ఉన్నటువంటి నా కోసం బ్రతికినటువంటి ప్రజల్ని తీసుకువెళ్దామని చెప్పి. మనము శ్రమల కాలంకి దగ్గరలో ఉన్నాము. మనకి బహుశ్రమ కాలము రాబోతుందని చెప్పి దేవుడి దినం మాట్లాడుతున్నారు. ఎందుకనంటే ఈ యొక్క ఇరాన్, యుఎస్, ఇస్రాయెల్ వార్ ద్వారా చాలా నష్టం అనేది అయితే మన యొక్క ఇండియాకి జరుగుతుంది. ఎందుకనంటే పెట్రోల్ ధరలు పడిపోతున్నాయి, గోల్డ్ రేట్స్ పడిపోతున్నాయి, లివింగ్ అనేది ఎక్స్పెన్స్ అనేది పెరిగిపోతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్గా ఎకానమీ కూడా పడిపోయేటువంటి స్థితిలో ఉంటుంది. గ్రేట్ సఫరింగ్ అండ్ పర్సిక్యూషన్, శ్రమల కాలం రాబోతుందని చెప్పి దేవుడి దినం మాట్లాడుతున్నారు. అందుకోసమే ప్రతిదీ నీ కళ్ళ ముందు ఉంచాను, ప్రతిదీ రచించి ఒక బైబిల్ గ్రంథంలో ఉంచాను. నీవు అది ఫాలో అయ్యి నువ్వు పాటించేటువంటి వ్యక్తిగా ఉంటావా, నెక్స్ట్ రాబోయేటువంటి జీసస్ క్రైస్ట్ సెకండ్ కమింగ్లో వచ్చినప్పుడు నువ్వెత్తబడే గుంపులో ఉంటావు. లేదు, నీకు నచ్చినట్టు జీవిస్తూ సమయాన్ని వ్యర్థపరుచుకునేటువంటి వ్యక్తిగా ఉంటావా, నీవు విడవబడేటువంటి పరిస్థితిలో నువ్వు ఉంటావని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ రాబోయేది శ్రమల కాలం. ఆ యొక్క శ్రమల కాలంలో నీ యొక్క ఫెయిత్ని కదల్చబడ్డానికి అపవాది గర్జించు సింహం వలె బయట తిరుగుతూ ఉన్నాడు. నీ యొక్క ఫెయిత్ని కాపాడుకుంటే ఎట్లా కాపాడుకోవాలని చెప్పి అంతా నీ కళ్ళ ముందు రచించి ఉంది. కాపాడుకోకపోతే ఎట్లాగా ఉంటుందని చెప్పి కూడా అంతా రచించి ఉంది. అందుకోసమే దేవుడు తెలియజేస్తున్నాడు, నెక్స్ట్ శ్రమల కాలం, బహుశ్రమల కాలం రాబోతుంది. నీ యొక్క ఫెయిత్ పడిపోయే స్థితి రాబోతుంది, వాక్యము అనే కరువు రాబోతుంది, ఆత్మకి ఆహారం కరువు రాబోతుంది. ఇది శారీరకమైనటువంటి కరువే అది, కానీ ఆత్మ కరువులు కూడా త్వరలో రాబోతుందని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. కానీ ఆ యొక్క దినముల్లో నువ్వు సేవ్ చేయబడాలి అంటే ఆయన యొక్క జీవమైనటువంటి వాక్యాన్ని నువ్వు చదవాలి, నీ యొక్క హృదయం అనే పలక మీద రాసుకోవాలి, దాన్ని నీవు నీ యొక్క లైఫ్కి అప్లై చేసుకోవాలి. అదేవిధంగా దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచముని నువ్వు ధరించుకోవాలి. ఎందుకనంటే సర్వాంగ కవచం లేనట్లయితే అపవాది నిన్ను ఇట్టే ఫింగర్తో ఇలా టచ్ చేసినా కానీ నువ్వు పడిపోయేటువంటి స్థితిలో ఉంటావు, భయపడేటువంటి స్థితిలో ఉంటావు. అదే ఎప్పుడైతే నువ్వు సర్వాంగ కవచం నిన్ను ధరించుకుని ఉంటావో అపవాది నిన్ను ముట్టడానికి కూడా దేవుడు అధికారం ఇవ్వడు. ఎందుకనంటే అపవాది నీ యొక్క కనుగుడ్డిని ముట్టాలన్నా కానీ దేవుడు పర్మిషన్ కావాలి. యోబు లైఫ్లో మనం చూసుకున్నట్లయితే గాడ్స్ యొక్క పర్మిషన్తోనే అపవాది
నా యొక్క సేవకుడైన యోగు ప్రాణముని నువ్వు ముట్టకూడదు, మిగిలిన దాని మీద అంతటి మీద నీకు అధికారం ఉందని చెప్పి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకంటే తన మీద కలిగినటువంటి నమ్మకము, అదే నమ్మకము నీవు దేవుడికి కలుగజేసేటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? అందుకోసమే దేవుడు ఈ దినం నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నారు. ఇంకా నెక్స్ట్ నీకు ఛాన్సెస్ అనేవి లేవు. ఈ యొక్క దినం నువ్వు సజీవురాలుగా ఉన్నావు అంటే దేవుడిచ్చినటువంటి భిక్ష, దేవుడిచ్చినటువంటి ఇంకొక ఛాన్స్. ఎందుకనంటే డే బై డే నువ్వు కరెక్ట్ చేసుకుంటూ నీ యొక్క తప్పులను నీవు గ్రహించేటువంటి ఆ యొక్క జ్ఞానం కూడా నీకు కావాలి. ఎందుకనంటే అజ్ఞానంతో చాలామంది నశించిపోతున్నారు. అపవాది కలుగజేసేది ఏంటంటే అజ్ఞానమే. అజ్ఞానంతో చాలామంది నరకంలోనికి తీసుకెళ్ళిపోతున్నాడు. కానీ దేవుడు జ్ఞానం అనేటువంటి వాక్యాన్ని నీ కళ్ళ ముందు ఉంచాడు. కానీ నువ్వు చదువుతున్నావా? వాటిని పాటించేటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? ఈ దినం నుండైనా కానీ నువ్వు అటు రీతిగా లేనట్లయితే నెక్స్ట్ రాబోయే శ్రమల దినంలో నీవు నిలకడగా నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలంటే దేవుని వాక్యం అనేటువంటి జీవం నువ్వు ప్రతిరోజు నీ యొక్క ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తూ ఉండాలి. దాని ప్రకారంగా జీవించాలి. సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోవాలి. అప్పుడే శారీరకంగా భూలోకంలో ఎంత శ్రమ వచ్చినా కానీ నీకు కొదువ అనేది ఉండదు. దేవుడు 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో అక్కడ బ్లెస్సింగ్స్ అనేవి మాట వింటే ఎట్లాగా ఉంటాయి, ఆయన్ని పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రేమిస్తే ఎట్లాగా వారిని పోషిస్తాడు అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎంతమందికి నీ చుట్టూ ఉన్న వారికి కరువు వచ్చినా కానీ నీ యొక్క ఇంటిలో కరువు అనేది రాదు. ఎంతమందికి ఎంత డిసీజెస్ స్ప్రెడ్ అయినా కానీ నీ ఇంటికి అది నేను తాకనివ్వను అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అందుకోసమే నెక్స్ట్ వచ్చేటువంటి ట్రిబులేషన్, పర్సిక్యూషన్, శ్రమల కాలం నుండిలో కూడా నువ్వు తప్పింపబడాలంటే నువ్వు ఆయన వాక్యాన్ని గాయకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆజ్ఞలను గాయకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. హృదయం అనే పలకం మీద వాక్యాన్ని రచించుకో. సర్వాంగ కవచాన్ని ధరించుకో. శ్రమల దినముల నుండి, రాబోయే శ్రమల కాలం నుండి, శ్రమల కాలం తర్వాత మనకి టైం అనేది ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ రాబోయేది మన యేసుప్రభులు వారు మేఘల మధ్యలో వేచి ఉన్నారు. ఎప్పుడు వద్దాము నా యొక్క ప్రజలను ఈ యొక్క అపవాది చేతుల్లో నుండి తీసుకువెళ్ళిపోదాము అని చెప్పి దేవుడు రెడీగా ఉన్నారు. అందుకోసమే ఈ దినం నీకు జాగ్రత్తగా ఉంటావు, మరలా సరి చేసుకొని నీ యొక్క భక్తిని సరిగ్గా చేస్తావని చెప్పి జీవము, మరణము, ఆశీర్వాదము ఎవ్రీథింగ్ ఐ విల్ పుట్ ఇన్ యువర్ హ్యాండ్స్, డిసైడ్ వాట్ ఎవర్ యూ వాంట్ అని చెప్పి దేవుడి దినం మాట్లాడుతున్నారు. నువ్వే డిసైడ్ చేసుకో. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేటువంటి శ్రమల దినంలో నీ యొక్క విశ్వాసం అనేది, ఇప్పుడున్న విశ్వాసం అనేది సరిపోదు కాబట్టే దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి లెవెల్ బై లెవెల్ నువ్వు తీసుకెళ్ళాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఈ దినం నుండైనా కానీ నీవు నీ యొక్క భక్తి విధానాన్ని కరెక్ట్ చేసుకొని పరిశుద్ధాత్మ అభిషేకంని మెండుగా నువ్వు అడిగి డే బై డే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి భక్తి నువ్వు చేసేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలని కోరుకుంటూ, శ్రమల దినంలో కూడా నీవు కదల్చబడలేనటువంటి విశ్వాసంలో నీవు కట్టబడాలని కోరుకుంటూ యేసు నామములో కోరుకుంటున్నాను. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్.